హౌ టు చూజ్ ఎ రైట్ మెంటర్ టు లెర్న్ ఫుల్ స్టాక్. మీరు ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి అంటే ఎలాంటి మెంటర్ని చూస్ చేసుకోవాలి? ఫస్ట్, వాళ్ళ ప్రొఫైల్ ఏంటి? వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత? వాళ్ళు ఆల్రెడీ చేసి మీకు చెప్తున్నారా? లేదంటే బుక్‌లో ఉన్న నాలెడ్జ్ చెప్తున్నారా? దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టు చెక్. తర్వాత అందరూ వాళ్ళ కరిక్యులమ్ ఏంటి? ఎంత టైం చెప్తారు? అది మాత్రమే షేర్ చేస్తుంది వాళ్ళు. మీరు సబ్జెక్ట్ ఎంత నేర్చుకుంటున్నారనేది ఇంపార్టెంట్ కాదు. దాన్ని ఎంత ఇంప్లిమెంట్ చేస్తున్నారు? అది ఎలా ఉపయోగించుకోగలుగుతున్నారు? అది ఇంపార్టెంట్. సముద్రంలో ఎన్ని నీళ్లున్నా తాగడానికి పనికిరావు కదా! అందుకోసమే మీకు ఎంతొచ్చనేది ఇంపార్టెంట్ కాదు. మీరు ఎంత నేర్చుకున్నారనేది ఇంపార్టెంట్ కాదు. మీరు నేర్చుకున్న దాన్ని ఎంత ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు? అది ఇంపార్టెంట్. సో, మీకు ప్రాక్టికల్‌గా వాళ్ళేదైనా ఒక ప్రాజెక్ట్ గురించి చెప్తున్నారా? లేదంటే మీ చేత ప్రాజెక్ట్ చేయిస్తున్నారా? అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఇట్లాంటివి చెక్ చేయండి. రియల్ టైమ్ ప్రాజెక్ట్ అంటే ఇన్‌స్టిట్యూట్స్‌లో ఎక్కడ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అన్‌లెస్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ కంపెనీ. అది ఐటీ కంపెనీకి తప్ప రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు కూడా తీస్తారు. ఓకేనా? సో, మీరు చూజ్ చేసుకునేటప్పుడు ఈ ఆప్షన్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. తర్వాత సపోర్ట్. నేర్పించడం క్లాస్‌లో చెప్పడం అందరూ చెప్తారు. ప్రతి ఒక్కరికి అర్థమైందా లేదా అని చెక్ చేయడం. అండ్ ఎవరికి అర్థం కాకపోయినా మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయడం. మల్టిపుల్ వేస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం. రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని వాటిలతో ఎక్స్‌ప్లెయిన్ చేయడం. ఇట్లాంటివి ఉన్నాయా లేదా చెక్ చేయండి. ఇంట్రడక్షన్ క్లాస్ ఎవరైనా బాగా చెప్తారు. దాని తర్వాత సబ్జెక్ట్ మీకు అర్థమవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. దీనికోసం మీరు ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ నేర్చుకొని బయటికి వెళ్ళిన స్టూడెంట్స్ లిస్ట్ ఏమైనా దొరుకుతుందా? మనం నేర్చుకున్న చోట రివ్యూస్ కానీ, రెఫరెన్సెస్ కానీ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మనం ఒక రూ. 10,000 ప్రోడక్ట్ కొంటుంటేనే, ఒక మొబైల్ ఫోన్ కొంటున్నామంటేనే 10 వెబ్‌సైట్‌లు చెక్ చేస్తాం. 100 రివ్యూలు చదువుతాం. అలాంటిది మనకు లైఫ్ లాంగ్ ఉపయోగపడే ఒక లైఫ్ లాంగ్ మనకు ఫుడ్ పెట్టే ఒక కోర్స్ గురించి మనం ఇంకెంత సెర్చ్ చేయాలి? ఇంకెంత ఆర్&డి చేయాలి? బ్లైండ్‌గా ఎవరిని ఫాలో అవ్వద్దు. ఫ్రెండ్ చెప్పాడనో, లేదంటే తెలిసిన వాళ్ళు చెప్పారనో, మీరు చదువుకున్న వాళ్ళే కదా! మీ రిసర్చ్ మీరు చేయండి. అప్పుడే రైట్ డెసిషన్ తీసుకోండి. ఇంకా ఎలా చెక్ చేయొచ్చు అంటే, వాళ్ళ సోషల్ ప్రూఫ్ ఎలా చెక్ చేయొచ్చు? వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అంటే వాళ్ళ పేరు ఎవరైతే ఇన్‌స్ట్రక్టర్ ఉన్నారో, లేదంటే వాళ్ళ గురించి డీటెయిల్స్ మనకు తెలుస్తున్నాయా లేదా? ఇన్‌స్టిట్యూట్‌ని కాదు, అందులో ఉన్న ఇన్‌స్ట్రక్టర్‌ని బేస్ చేసుకొని చెక్ చేయండి. మీకు టీచ్ చేసేవాళ్ళు ఎవరు? వాళ్ళ ప్రొఫైల్ ఏంటి? వాళ్ళ ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంది? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఓన్లీ ఈ టీచింగే చేస్తున్నారా? జాబ్ చేస్తున్నారా? కంపెనీలో వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉందా? ఇట్లాంటివి చెక్ చేసి దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళండి. సోషల్ ప్రూఫ్ కావాలంటే వాళ్ళ ఫుల్ నేమ్‌ని గూగుల్‌లో టైప్ చేస్తే వస్తుందా లేదా? అసలెక్కడా రావట్లేదు అంటే ఇట్స్ బెటర్ నాట్ టు గో విత్ దెమ్. ఒకవేళ ప్రొఫైల్స్ వచ్చింది. వాళ్ళ ప్రొఫైల్ ఎలా ఉంది? ఖచ్చితంగా ఈ లింక్డ్ఇన్ అకౌంట్ ఉండే ఉంటుంది. వాళ్ళు ఆ ప్రొఫైల్‌ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు? వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్, వాళ్ళ స్కిల్ సెట్, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్, ఇవన్నీ షేర్ చేస్తున్నారా లేదా? ఒకసారి చెక్ చేయండి. అండ్ రీసెంట్ యాక్టివిటీస్ ఏమున్నాయి? వాళ్ళ ఫాలోయింగ్ ఎలా ఉంది? వాళ్ళు ఏం షేర్ చేస్తున్నారు? వాళ్ళు దేన్ని ప్రమోట్ చేస్తున్నారు? వాళ్ళ వాల్యూ సిస్టమ్ ఏంటి? మిగతా సోషల్ ప్రొఫైల్స్ ఏమి ఉన్నాయి? అన్నిట్లో యాక్టివ్‌గా ఉంటున్నారా లేదా? వాళ్ళ గురించి మిగతా వాళ్ళు ఏమంటున్నారు? అండ్ వాళ్ళకేమైనా రివ్యూ ప్లాట్‌ఫార్మ్ ఏమైనా ఉందా? ఎవరు రివ్యూస్ రాస్తున్నారు? ఎంత రేటింగ్ ఉంది? జస్ట్ ఆ బ్లైండ్‌గా రివ్యూ రేటింగ్‌ని చూసి తీసుకోవడం కాదు. ఒకసారి ఎవరైతే రివ్యూ రాసారో వాళ్ళ ప్రొఫైల్స్ కూడా చెక్ చేయండి. వీలుంటే వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. మీరు అక్కడ ఎన్ని రోజులు నేర్చుకున్నారు? ఏం నేర్చుకున్నారు? దానివల్ల మీకొచ్చిన బెనిఫిట్ ఏంటి? మీరేం చేయగలుగుతున్నారు? ఇట్లాంటివి కంప్లీట్ చెక్ చేయండి. మనం అక్కడ కోర్స్ తీసుకొని అంతా మనం ఒక ఎక్స్‌పెక్టేషన్‌తో ఎళ్తాం. తీరా అయిపోయిన తర్వాత వాళ్ళు మనం అనుకున్నదొకటి, వాళ్ళు డెలివర్ చేసిందొకటి. మనీ అయితే కట్టేసుకుంటాం. టైమ్ అయితే వేస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత అప్పుడు రిలీజ్ అయితే మన మనం కోల్పోయిన టైమ్‌ని కానీ, మనీ కానీ మళ్ళీ మనకు తిరిగి రాదు కదా! సో, అందుకోసమే మాక్సిమం రిసర్చ్ చేయండి. మీరు తీసుకునే మెంటర్‌షిప్ ఎక్కడ తీసుకుంటున్నారు? ఎవరి దగ్గర తీసుకుంటున్నారు? అనేది కంప్లీట్ డీటెయిల్స్ చెక్ చేసుకొని ఆ తర్వాతే స్టెప్ తీసుకోండి. రీసెంట్‌గా ఒక బుక్‌లో నేనొక కోట్ చూసాను. ఇఫ్ యూ హావ్ 6 అవర్స్ టు కట్ ఏ ట్రీ, ఐ విల్ యూజ్ 4 అవర్స్ టు షార్పెన్ మై నైఫ్.
అంటే మీకు ఒక ట్రీని కట్ చేయడానికి 6 అవర్స్ టైం ఇస్తే అందులో 4 అవర్స్ మీ గొడ్డలిని కానీ కత్తిని కానీ పదును పెట్టడానికి ఉపయోగించాలి. 2 అవర్స్ అంటే మీరు అంత రీసెర్చ్ చేసి అంత షార్ప్‌గా చేసిన తర్వాత అప్పుడు మీరు కట్ చేయడానికి అంత టైం తీసుకునే అవసరం లేదు. అంటే అదే విధంగా మీరు ఒక మెంటర్‌ని చేసుకోవాలన్నా, మీ కెరియర్ కోసం అంటే మీ జాబ్ కోసం మీరు రెడీ అవ్వాలన్నా, మీ ఫౌండేషన్ అంత స్ట్రాంగ్‌గా ఉండాలి. అంత రీసెర్చ్ చేసుకుంటారు. అప్పుడే మీరు మంచి రిజల్ట్స్ చూడగలుగుతారు. ఇలాంటి కెరియర్‌కి ఉపయోగపడే విషయాలు మీరు ఇంకా తెలుసుకోవాలని మీకు అనుకుంటే గెట్ ఇంటూ మై ఛానెల్. దిస్ ఈస్ రాజశేఖర్ పిగ్లం having 15+ years of experience in IT, your full stack mentor, founder and CEO of Fullstack, signing off.